ఇంటెలిజెన్స్ బ్యూరో ఏం చేస్తున్నదని అడుగుతున్నా. పుల్వామాలో అటాక్ అవుతుంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుందని అడుగుతున్నా. బజార్ మాటలు కాకపోతే ఏంది ఇవి? కాంగ్రెస్ హయాంలో ఎన్ని అటాక్లు అయినాయి? భారతీయత తక్కువ, బ్రిటిష్ ఎక్కువ, గట్లనే ఉంటుంది ఆ ముఖం. సో గులాబ్ పువ్వు పెట్టుకునేటోడికి దమ్మేడు ఉంటుంది, ఉండదు. ఇక మింగలేక సావలేక యాక్సెప్ట్ చేసిండు. వెనుకటికి కాశ్మీరే పోతుండే. రేవంత్ రెడ్డి గారు ఇంటున్నారో లేదో జర ఆయనకి వినిపిర్రు. ఇది 2014 छप्पा चाहती नरेंद्र दामोदर दास मोदी मैं ईश्वर की शपथ लेता हूं అని చెప్పి ప్రతిజ్ఞ తీసుకున్న కొన్ని రోజులకే మొద నష్టపోడు నోట్లో దుమ్ము కట్టిపోయింది చూడు. పోనీలే వదినా, కొత్తగా వచ్చిన వాళ్ళు నెలకి 2500 ఎంట్రీ. నీకేమైనా నచ్చినాయా? ఇచ్చినట్టే. ఇప్పుడు ఇంకా సంవత్సరానికి లచ్చెత్తా అంటాడు. ఈసారి నేనైతే బీజేపీకి ఓటు గుద్దుడే. కొత్తగా వచ్చిన వాళ్ళు లెక్క దగులుబాజీ మాటలు మోదీకి అస్సలు రావు. ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండు. బాత్రూములు కట్టిస్తా అన్నాడు, కట్టించిండు. ఇస్తా అన్నాడంటే ఇస్తాడంతే. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం. నేను చెప్పకపోతే మీరు అందరు ఫీల్ అవుతారు. ఏంది గిరీష్ భాయ్ ఇలా మాకు మంచి కాఫీ పొద్దున రాలేదు అని అంటారు. కాంగ్రెస్ హీనా చరిత్ర పరిచయం చేయాలిగా. ఇవాళ నేను చేయొద్దు అనుకున్నా, ఇడిచిపెడదామని అనుకున్నా. కాకపోతే నిజంగా చెప్తున్నా, నిన్నటి దాకా ప్లాన్ లేకుండే ఫ్రెండ్స్, ప్రామిస్. రేవంత్ అన్న మీద ఒట్టు. అసలు కాంగ్రెస్ ఈయన చరిత్రకి ఇలా వద్దని అనుకున్నా. కాకపోతే నిన్న రేవంత్ అన్న ఒక మాట మాట్లాడిండు. ఇంటెలిజెన్స్ బ్యూరో ఏం చేస్తున్నదని అడుగుతున్నా. ఇట్లానే ఉంటుంది ఆయన గొంతు. పుల్వామాలో అటాక్ అవుతుంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుందని అడుగుతున్నా. ఎట్లా మాట్లాడతాడంటే ఇంత బచ్చలని మాటలు. బజార్ మాటలు కాకపోతే ఏంది ఇవి? కాంగ్రెస్ హయాంలో ఎన్ని అటాక్లు అయినాయి? సర్జికల్ స్ట్రైక్ల మీద ఏదో పెద్ద మాటలు మాట్లాడతాడు. అయితే మిమ్మల్ని నేను డైరెక్ట్ చెప్పే కంటే మీ మీద ఒట్టు ఇలా మీ పరిచయం చూపిస్తా. ఇవి ఉన్నాడు కదా మీ కాక పూల్వాలా చాచా, సూపర్ హీరో. ఎంత చక్కదన ముఖం చూడది, ఎంత చక్కదన ముఖం చూడు. భారతీయత తక్కువ, బ్రిటిష్ ఎక్కువ, గట్లనే ఉంటుంది ఆ ముఖం. ఇప్పుడు షురూ చేస్తే పెద్ద బ్లండర్ ఏం చేసిండు తెలుసా మన కాక? ఎవరు? గులాబ్ పూల్వాలా చాచా. గులాబ్ పూల్వాలా ఏం చేసిండంటే, మన అందరికీ తెలిసిందే, ఈ కాశ్మీర్ ఇష్యూని తీసుకో ఎడబెట్టిండు, యూఎన్లో పెట్టిండు. కాశ్మీర్ మొత్తం తీసుకొని యూఎన్లో పెట్టిండు. ఆయన ఏమనుకున్నాడంటే ఇది బెస్ట్ ఆప్షన్, ఇప్పుడే మనకు స్వతంత్రం వచ్చింది కదా, యుద్ధానికి దిగడం మంచిది కాదు, మన రెఫ్యూజీస్ ఎవరెవరైతే ఉన్నారో పార్టీషన్లు ఎక్కడిక్కడ అయిపోయారు కదా, వాళ్ళు కూడా సెటిల్ కావాలా, పార్టీషన్ ఎకానమీ బిల్డ్ కావాలా, నేషన్ బిల్డ్ కావాలా, ఎక్సెట్రా. ఆశయం మంచిదే ఉండేది. అయితే బయటికి కనబడడానికి ఈ ఆశయం కనబడ్డది. నేను మంచి చేస్తే మంచి అని చెప్తా, ఓ రేవంత్ అన్న నీ మీద ఒట్టు. అయితే లోపలేమున్నది అని చెప్పి డీకోడ్ చేసి చూస్తే మనోడికి చెత్తాకు దమ్ము లేకుండే యుద్ధం చేద్దామనని తర్రను అనుకుతుండే పైజామా పూల్వాలా చాచాకు. ఇంకా ఇష్యూ ఏందనంటే పూల్వాలా చాచాకు నోబెల్ ప్రైజ్ తీసుకుందామనన్న ఆశ మస్తుండే. అయితే ఇప్పుడు నేను అది జర్రగా ఇది పార్క్ చేస్తా ఈ స్టోరీ, ఎందుకంటే ఇలా 2 చరిత్రలు ఉన్నాయి, కాంగ్రెస్ ఈయన చరిత్ర. మనోడు ఏం చేసిండంటే తీసుకుపోయి ఈ కాశ్మీర్ ఇష్యూని తీసుకుపోయి యూఎన్లో పెట్టిండు. యూఎన్లో పెట్టి ఏమని అనుకున్నాడంటే, ఇక నాకు మంచి పేరు వస్తుంది, దీన్ని సెటిల్ చేసి కాశ్మీర్ ఇష్యూ సాల్వ్ చేసేసి పీస్ఫుల్గా ట్రీట్ చేస్తే నాకు నోబెల్ ప్రైజ్ వస్తుంది, ఇండో పాకిస్తాన్ వార్ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు అని అనుకున్నాడు. కాకపోతే ఈయన ఆశలన్నీ అడి ఆశలైనవి. ఎందుకు అనంటే ఈ అమెరికా, ఈ యూరోపియన్ అలీస్ ఎవరైతుండనో పాకిస్తాన్ వాడు వీళ్ళతోని జాన్ జిగిరి జబ్బలేకుండే, ఎస్పెషల్లీ అమెరికాతోని. అమెరికాకు ఎప్పుడైనా ఒక భయం అనేది ఉండేది, భారత్ అనేది ఎదిగిందనంటే మా పెత్తనం కొంచెం క్వశ్చనబుల్ అవుతుంది సౌత్ ఈస్ట్ ఏషియాలో అని చెప్పి ఒక భయం అమెరికాకి ఎప్పటి నుంచో ఉండేది. అయితే వీళ్ళు ఏం చేసిరనంటే వీళ్ళందరూ ఒక యాలీ ఫామ్ అయి పాకిస్తాన్కి సపోర్ట్ చేసుడు స్టార్ట్ చేసారు.
అయితే ఈ వెస్టర్న్ కంట్రీస్ అంతా పాకిస్తాన్కి సపోర్ట్ చేసేసరికి కాశ్మీర్ ఇష్యూ ప్రాబ్లం అనేది డైల్యూట్ అవుతూ వచ్చింది యుఎన్లో. జనవరి 5, 1949 అనుకుంటా ఒక న్యూ రెజల్యూషన్ పాస్ చేసారు యుఎన్ఓలో. ఏందనంటే పాకిస్తాన్ని తన బలగాలు ఏవైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఎక్సెట్రా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నాయో వాళ్ళని ఉపసంహరించుకోవాలని చెప్పి ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. ఇండియా పాకిస్తాన్ దీనికి రెండిటికి ఒప్పుకున్నది. యునైటెడ్ నేషన్స్ మిలిటరీ అబ్జర్వర్ గ్రూప్ ఇన్ ఇండియా అని చెప్పి UNMOGIP అని చెప్పి ఒకటి స్టార్ట్ చేశారు. యునైటెడ్ నేషన్స్ మిలిటరీ అబ్జర్వర్ గ్రూప్ ఇన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అని చెప్పి ఈ గ్రూప్ని ఫామ్ చేసి సీజ్ ఫైర్ చేసి ఇది ఎప్పుడు ఇక్కడ కొట్లాడొద్దు, పీస్గా ఉండేటట్టు చేద్దామని చెప్పి చేశారు. మార్చ్ 14, 1950 సెక్యూరిటీ కౌన్సిల్ ఏం చేసిందంటే ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒక రెజల్యూషన్ పాస్ చేసింది. దేని మీద? కాశ్మీర్ మీద. ఏమనని? ఒక మెజారిటీ ఓట్ వేసేసింది. ఏమన్నానంటే సర్ ఓవెన్ డిక్సన్ ఎవరైతే ఉన్నారో రిటైర్డ్ ఆస్ట్రేలియన్ జడ్జ్ ఎవరైతే ఉన్నారో UN రిప్రజెంటేటివ్ ఇన్ కాశ్మీర్ లాగా తీసుకొచ్చి పెట్టింది. ఎవరిని? డిక్సన్ అనే ఆస్ట్రేలియన్ జడ్జిని. నెహ్రూకి ఈ డిక్సన్ అనంటే నిజంగా చెప్పాలనంటే ఈ డిక్సన్ అనేటోడు భారతదేశానికి వ్యతిరేకంగానే ఉంటాడు, అమెరికాకు చాలా సన్నిహితంగా ఉంటాడు, కాశ్మీర్ ఇష్యూని ఏం చేస్తాడు అని. కానీ పీక్ కట్టలు కట్టేది కూడా ఏం లేకుండే నిక్సన్కి. ఇన్ఫ్యాక్ట్ నెహ్రూకి అంత పైజామాల దమ్ము కూడా లేకుండే ఇది రిజెక్ట్ చేసేది. గులాబ్ పువ్వు పెట్టుకునేటోడికి దమ్ముంటుంది, ఏడుంటుంది గిరీష్ భాయ్ అని చెప్పి నన్ను అడగకూరి దయచేసి, అసభ్యంగా ఉంటుంది. మళ్ళీ యూట్యూబ్ కూడా ఏదైనా చేస్తాడు నన్ను. సో గులాబ్ పువ్వు పెట్టుకునేటోడికి దమ్మేడు ఉంటుంది, ఉండదు. ఇక మింగలేక సావలేక యాక్సెప్ట్ చేసిండు. ఇక పాకిస్తాన్ అనేది అమెరికా మిలిటరీ అలీ కాబట్టి కెమిస్ట్రీ అమెరికాది పాకిస్తాన్ది సూపర్ డూపర్ ఉంటుంది కాబట్టి ఈ కాశ్మీర్ ఇష్యూని ఏం చేశారంటే మనకు అగెయిన్స్ట్గా పాకిస్తాన్ని ఒక ముందుపీటలేసి మన టెరిటరీకి మననే దూరం చేయడానికి ప్రయత్నాలు షురు అయినాయి. వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉండేనో USA బికమ్ మోర్ ప్రో పాకిస్తాన్ అయిపోయి కాశ్మీర్ ఇష్యూని డీల్ చేసుడు షురూ చేసింది. ఇది మన భారత భూభాగాన్ని భారత బార్డర్లకు ఎంత ముప్పు తెచ్చే ప్రయత్నం చేస్తుండేనో అప్పుడు అనేది మీరు యాద్ చేసుకోండి. దేవుడి దయ వల్ల మనకు రష్యా సపోర్ట్ ఉండే. ఈ వీటో పవర్ రష్యా తన వీటో పవర్తోని దీన్ని రిజెక్ట్ చేసింది. ఈ ప్రో పాకిస్తానీ రెజల్యూషన్ ఏదైతే ఉండేనో UNSCలా దాన్ని తిప్పి ఖండించి కొట్టింది. నిజంగా చెప్పాలనంటే ఈ యునైటెడ్ నేషన్స్ ఏదైతే గ్రూప్ ఉండేనో మన ఇండియాలో ఇది మనకు 7 వరకు లాభం చేకూర్చింది అనేది ఒకసారి మీరు ఆలోచించరు. ఈ పూల్వాలా చాచా చేసిన దరిద్రాలు మామూలువి కావు. మన మోడీ గారికి ఎందుకు ఓటేయాలో అడిగి తెలుసుకుందాం. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్మార్ట్ సిటీ, విశ్వకర్మ యోజన. అసలు కరోనా అప్పుడు ఆయన వ్యాక్సిన్ ఇవ్వకపోతే మనం బతికే వాళ్ళమా? 500 ఏండ్ల భారతీయుల కల నెరవేర్చిన నరేంద్ర మోదీకి 10 ఏళ్ల సంధి రోజుకి 20 గంటలు కష్టపడి పనిచేస్తురే. దేశమంతటా హైవేలు, వందే భారత్ రైళ్లు, పాఠశాలలు, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, సర్జికల్ స్ట్రైక్ లాంటి కఠినమైన నిర్ణయాలు. మోడీ గారు ఇదంతా ఒక ట్రైలర్ మాత్రమే అంటున్నారు. ఇలా ఎన్నో అద్భుతమైన స్కీములు తీసుకొచ్చిన మన మోడీ గారిని ఎలా వదులుకోగలం? కమలం గుర్తుకే ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం. వెనుకటికి కాశ్మీరే పోతుండే. రేవంత్ రెడ్డి గారు ఇంటున్నారో లేదో జర ఆయనకి వినిపిర్రు. ఇది నిన్న మాట్లాడిండు కదా, ఇది అయిపోలే ఇంకొకటి ఉన్నది. దీని తర్వాత ఆజ్ ఆర్ బోత్ మజా ఆయగా దేకో జరా. 2014ला 56 इंच की छाती नरेंद्र दामोदर दास मोदी मैं ఈశ్వర్ కి శపథ్ లేతావు అని చెప్పి ప్రతిజ్ఞ తీసుకున్న కొన్ని రోజులకే ఆ UNSC వాళ్ళ నా బంగ్లా కాలేజ్ ఏమన్నారా బాయ్ ఢిల్లీలోకి అని. చాలా ఎక్కువైపోయింది వీళ్ళది, అవసరం లేదు వీళ్ళందరూ. మాకు మా శక్తి మా సామర్థ్యాలు మాకు తెలుసు. చల్ హఠా సావానికి గటా ఇద్దరు హవా అనా బగాంచురు 40 ఏళ్ళు మస్తు ఎంజాయ్ చేసిరు జరుగుండ్రి అని అన్నాడు. మే 2019లా ఇండియా UN హ్యూమన్ రైట్స్ ఏదైతే జినీవా ప్యానల్ బేస్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉండేనో దానికి క్లియర్ కట్గా చెప్పేసి ఇక మేము మీతో కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం మాకు లేదు. ఈ మీరు ప్రో భారత్ ప్రో పాకిస్తాను మీరు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటారో మాకు తెలుసు.
మీ సేవలు మాకు అక్కర్లేదు, మా భారత భూభాగాలను మేమేం చేసుకోవాలో మేము చేసుకుంటాం, మా జిగర్లు అంత మాకు దమ్మున్నది, చాలా పక్కకు జరుగుర్రు అని చెప్పి మాట్లాడినారు. ఫిబ్రవరి 2024లా జమ్మూ అండ్ కాశ్మీర్లా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కంప్లీట్గా ఆఫీస్ టేక్ ఓవర్ చేసేసుకున్నాడు. ఒక భారతీయుడు భారత ప్రధానమంత్రి అయితే భారత భూభాగం ఎంత సురక్షితంగా ఉంటుందో చూడుండ్రి. ఎటివి నా చేతులకు ఏ భూభాగం పోదు రేవంత్ అన్న. కాశ్మీరీ ముద్ద యుఎన్ కౌన్సిల్లో పెట్టి మొత్తం కాశ్మీర్నే నాశనం పట్టించాలని చూసింది పూల్వాలా చాచా కాదా అంటున్నా. పాకిస్తాన్ ఇవాళ పూల్వాలా చాచా ఉన్నప్పుడు, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉన్నప్పుడు సిగ్గు శరం లేని కాంగ్రెస్ని అడుగుతున్నా, రేవంత్ రెడ్డిని కూడా అడుగుతున్నా, జిగర్ల దమ్ముంటాయి సబ్జెక్ట్ మీద మాట్లాడనంటున్నా. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్కి ఇచ్చినప్పుడు, పూల్వాలా చాచా ఇచ్చినప్పుడు నేను ఎమోషన్తో రెట్టింపు అవుతున్నా. ఎందుకంటే 5,000 స్క్వేర్ కిలోమీటర్లు 1963లా చైనాకి ఓడిమన్నారు, ఓడయ్యా జాగిరాని ఇమ్మన్నారా భయ్. కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా, అంత జిగర్ల దమ్ము లేకుండా నా మీ పైజామా చాచాకు అని అడుగుతున్నా. గులాబ్ పువ్వు పెట్టుకున్న మీ దమ్ములేని చాచా అని అడుగుతున్నా. అలా బిడ్డ ఏం బీకిందని అడుగుతున్న. తర్వాత వారసత్వ పోరులో తీసుకొచ్చిన రాజ్యాంగంలో రాజీవ్ గాంధీ ఏం కట్టలు కట్టిందని అడుగుతున్నా. నువ్వు అడిగే ప్రశ్నకు జవాబు ఇయ్యనిక కూడా సిద్ధంగా ఉన్న భారతీయ జనతా పార్టీ ఏం చేసింది? రుకోజరా, సబర్ కరో, रुको जरा सबर करो, मज़ा आएगा, चित्रगुप्त जवाब देगा. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉన్నాక పాకిస్తాన్కి ఎట్లా ఇస్తావు? ఇది షీర్ వైలేషన్ ఆఫ్ ది అగ్రిమెంట్ కాదా? పూల్వాలా చాచాకి తెలియదా? ఇవాళ ముక్కు పెట్టుకొని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి కుర్చీలు వేసుకొని. అయ్యా రేవంత్ రెడ్డి, మీకు పరిపాలన అనుభవం శూన్యం, తెలంగాణ ఉద్యమంతో అనుబంధం శూన్యం. పరిపాలన లేదు, తెలంగాణ సెంటిమెంట్తో అనుబంధము లేదు, భారతీయ చరిత్రతో అసలు సంబంధమే లేదు. ఏ పార్టీతో సత్సంబంధం ఉందో చెప్పగలరు అడుగుతుంది తెలంగాణ. యుఎన్ఎస్సి రెజల్యూషన్స్లల్లా 1949లా నో చేంజ్ హ్యాస్ బీన్ మేడ్ ఇన్ ది జమ్మూ అండ్ కాశ్మీర్ జియోగ్రఫీ అని చెప్పి మనం రెజల్యూషన్లు రాసుకున్నాం. 1950లోనేమో 1963కి వచ్చేసరికి కంప్లీట్గా 5,000 స్క్వేర్ కిలోమీటర్లు పాకిస్తాన్కి అప్పచెప్పింది, చైనాకి అప్పచెప్పింది పాకిస్తాన్. టూ 2014లో 3 జవాబినుర్రాబాయ్. ఇప్పుడు సబర్కరో అన్న కదా, 2014లా ఎప్పుడైతే మోదీ సర్కార్ వచ్చిందో రాజ్నాథ్ సింగ్ క్లియర్ కట్గా మాట్లాడిండు. ఏమన్నానంటే, ఇప్పుడు ఏదైనా అన్సాల్వ్డ్ ఏదైనా భారత్కి ఏదైనా ఉన్నది, కొంచెం అసంతృప్తి ఉన్నది అని అంటే అది రీక్లెయిమింగ్ బ్యాక్ ది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉన్నదో దాన్నిగా మనం సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది అని అన్నారు. మే 2024కి ఆయన ఏమన్నాడంటే, మిలిటరీ ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో జరుగుతున్న డెవలప్మెంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉన్నదో అక్కడ ప్రజలకు చైతన్యం కలిగిస్తుంది. వాళ్ళే ఒక ఇంటర్నల్ సివిల్ వార్ తయారవుతుంది, వాళ్ళే భారతదేశ భూభాగంలో కలుస్తాము అని చెప్పి ప్రతిజ్ఞ తీసుకుంటారు, గడ్డపార దించుతారు పాకిస్తాన్కి అని చెప్పి చెప్పిండు. ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ జైశంకర్ గారు కూడా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేదైతే ఉన్నదో అది ఎప్పుడూ భారత్ మరవలేదు, మరవదు, మరవబోదు. ఇట్ ఈజ్ భారత భూభాగమే ఎప్పటికీ, ఇట్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ దిస్ కంట్రీ అని చెప్పి రెజల్యూషన్ కూడా పాస్ చేసుకొని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉన్నదో అక్కడ కొన్ని అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలకు కూడా 24 సీట్లు 23 సీట్లు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, డోంట్ గో విత్ ది నంబర్, దేశ కేంద్ర గృహ మంత్రి కూడా అక్కడ సీట్లు కేటాయించిండన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. మునీర్ అక్రమ్, యునైటెడ్ నేషన్స్లో మునీర్ అక్రమ్ ఎవరైతే పాకిస్తాన్కి చెందిన సమ్ మిలిటరీ అఫీషియల్ ఎవరైతే ఉన్నారో ఇవాళ భారత్ని ఆపడం అనేది చాలా భయంకరం అయిపోయింది. వాళ్ళు ఇంట్లలో గుసాంచి కూడా బద్దలు వలగొడుతున్నారు. ఈ భయాన్ని కూసబెట్టింది ఏ పార్టీ? నయా భారత్ని తయారు చేసింది ఏ పార్టీ? ఈ ఘన చరిత్ర ఏ పార్టీ?
ఇవాళ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రజలే కాదు, బలోచిస్తాన్ ప్రజలు కూడా భారత్ వైపు చూస్తున్నారు. 50 సంవత్సరాల మీ పూల్వాలా చేసిన కిరికిరి, కాంగ్రెస్ చేసిన కిరికిరికి పంచాయతీ సింపుల్గా 10 సంవత్సరాల చేసి చూపించి మీ ముంగట ఉంచింది భారతీయ జనతా పార్టీ. అందుకే మేరా భారత్ అప్నా మోదీ. కాంగ్రెస్ ఈయన చరిత్ర ఆగిపోలే. ఇది ఎక్స్క్లూజివ్లీ కేవలం అండ్ కేవలం ఇప్పుడు చెప్పేది నెక్స్ట్ మన రేవంత్ అన్నకు అంకితం. షవులు పెద్దగా పెట్టిను. రేవంత్ అన్న నాయనమ్మా, నా ఓటర్ ఐడి ఇప్పుడు నేను మైనర్ కాదు, మేజర్. ఇంటికి పెద్ద మంచిగా లేకపోతే గా ఇల్లే చెడిపోతది, గాని దేశానికి నాయకుడు మంచిగా లేకపోతే మొత్తం వ్యవస్థనే చెడిపోతది. మనం తెలిసి కండ్లను పొడుచుకోం కదా. మోదీ చేసిన అభివృద్ధి కండ్ల కట్టినట్టు కనబడుతుంటే కాదని ఎట్లంటాం? 10 సంవత్సరాలకెంచి నువ్వు గిదే చెప్తున్నావు కదా నాయనమ్మా. నువ్వు వేసే గా ఒక్కోటు కొన్ని కోట్ల మంది భవిష్యత్తును నిర్ణయిస్తుంది బిడ్డ. మోదీ దేశమంతా నా కుటుంబం అని అనుకుంటుండు గనకే ప్రతి పథకం అందరికీ చేరుతాంది. మోదీ ప్రధానిగా ఉండు మనకు అవసరం బిడ్డ. మనకున్నది ఆయన, ఆయనకున్నది మనం. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.